29 ఈ మూవీ అయితే రన్ టైం వచ్చేసి 2 hours 29 minutes అనమాట. ఈ మూవీ అయితే థియేటర్లో అయితే అవైలబుల్గా ఉంది. థియేటర్లో మీరు చూడలేకపోతే మాత్రం నెట్ఫ్లిక్స్లో అయితే అవైలబుల్గా ఉంటుంది. తర్వాత మూవీ స్టోరీకి వచ్చేస్తే 29 ఇయర్స్ల వయసులో జీవితంలో తాను ఎవరో ఏం సాధించాలనుకున్నాడో తెలియక అయోమయంలో ఉంటాడు హీరో అనమాట. ఉన్న సత్య అనమాట. అండ్ జీవితం చుట్టూ స్టోరీ అయితే సాగుతుంది. అతని జీవితంలో విజయలక్ష్మి అంటే హీరోయిన్ అనమాట ప్రవేశించిన తర్వాత లవ్, లక్ష్యాలు, కెరియర్ వాటిపై అయితే మూవీ అయితే ఉంటుందన్నమాట. అండ్ కొంచెం ఇంట్రెస్టింగ్ పాయింట్ అయితే ఉంటుందన్నమాట. అండ్ మిగతా స్టోరీ చూడాలంటే మూవీ మొత్తం కూడా చూసేయాలి. అండ్ ప్లస్ పాయింట్స్ వచ్చేసి హీరో యాక్టింగ్ సహజంగా మంచిగా ఉంది. అండ్ యువత ఎదుర్కొనే జీవిత సమస్యలను బాగా చూపించారు. అండ్ మ్యూజిక్ అయితే కూడా బాగానే ఉంది. అండ్ ఎమోషనల్ సీన్స్ కొన్ని చోట్ల బాగా కనెక్ట్ అవుతాయి. మైనస్ పాయింట్ వచ్చేసి ఫస్ట్ హాఫ్లో కొంత స్లోగా అయితే సాగుతుంది. స్క్రీన్ ప్లే కొన్ని చోట్ల గందరగోళంగా అనిపిస్తుంది. అండ్ అట్లా కొంచెం మనకైతే ల్యాగ్ ఫీలింగ్ అయితే కలుగుతుంది. అండ్ 29 మూవీ అయితే ఒక రొమాంటిక్ కమింగ్ ఆఫ్ ఏజ్ అనమాట. అండ్ ఏజ్ మూవీ అండ్ లవ్ స్టోరీతో పాటు జీవితంలో దారి వెతుక్కునే ఆ యువత వాళ్ళకు బాగా కనెక్ట్ అవుతుంది. అండ్ ఈ మూవీ అయితే వాళ్ళకైతే కనెక్ట్ అవుతుంది. ఈ మూవీ వాళ్ళకి నచ్చే అవకాశం అయితే ఉంటుంది. అంటే ఇప్పుడు మన ఎడ్యుకేషన్ అయిపోయి కంప్లీట్ అయిన తర్వాత జాబ్స్ ఇట్లా రాకుండా ఎంత కష్టపడతారో తెలుసు కదా. సో వాళ్ళకి అలా కనెక్ట్ అయిపోతుంది అనమాట యూత్కి అయితే. అండ్ యూత్కి డెఫినెట్గా కనెక్ట్ అవుతుందని అనుకుంటున్నాను. నాకు కూడా ఓకే నచ్చింది. అండ్ ఈ మూవీ అయితే అలా అయితే ఉంది గైస్. కొన్ని సీన్స్ ల్యాగ్ ఫీలింగ్ అవన్నీ చేస్తే మాత్రం మూవీ ఓకే అనిపించింది. ఫైనల్గా ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 3 points అనమాట అవుట్ ఆఫ్ 5. అండ్ ఈ రివ్యూ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్